హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిస్ కిచెన్. ఈ సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించి వంటికి చలువ చేసేది గోందు కటీరా అండి. గోందు కటీరాతో చల్లచల్లగా ఇంట్లో ఉన్న వాటితోనే 6 రకాల గోందు కటీరా షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గోందు కటీరాని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 7 to 8 గోందు కటీరాను యాడ్ చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మార్నింగ్ కల్లా గోందు కటీరా అనేది వాటర్ అన్నీ పీల్చేసుకొని ఇలా మంచులాగా ఫామ్ అయి ఉంటుందండి. ఇది చూడడానికి జెల్లీ టెక్స్చర్లో ఉంటుందండి. వీటికి ఏ రంగు, రుచి, వాసన అనేది ఉండదండి. వీటిని డైరెక్ట్గా తీసుకోలేము. అందుకే జ్యూసెస్లో కానీ మజ్జిగలో కానీ మిక్స్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 మీడియం సైజ్ క్యారెట్లను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా తురుముకోవాలండి. క్యారెట్ని తురుముకుంటే బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ క్యారెట్ తురుము, 1 కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లంని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 యాలక బుడ్డలు మరియు 1 స్పూన్ లెమన్ని జ్యూస్ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న వీటిని పక్కన ఉంచుకొని ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గోందు కటీరాను యాడ్ చేసుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 1 స్పూన్ యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ షర్బత్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోందు కటీరా క్యారెట్ షర్బత్ రెడీ. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఫుల్ కప్ వాటర్ మిలన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. 5 లేదా 6 పుదీనా ఆకులు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గోందు కటీరాని మరియు 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని వేసి ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ మిలన్ని జ్యూస్ యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే గోందు కటీరా వాటర్ మిలన్ షర్బత్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. కూల్గా చిల్గా తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత దోసకాయని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ కీరకాయ ముక్కల్ని, చిన్న అల్లం ముక్కని, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, కొద్దిగా సాల్ట్ వేసుకొని 2 లేదా 3 పుదీనా ఆకుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోని మీ స్వీట్నెస్కు తగ్గట్టు బెల్లం లేదా హనీని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్లో 1 స్పూన్ గోందు కటీరాని, 1 స్పూన్ సబ్జా గింజల్ని వేసి కుకుంబర్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోందు కటీరా కుకుంబర్ షర్బత్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. బాగా ఒంటికి చలువ చేస్తుందండి ఇది. తర్వాత రెసిపీ వచ్చేసి తాటి ముంజలండి. ఇవి సమ్మర్లో మనకు బాగా దొరుకుతాయండి. ఈ తాటి ముంజలు కూడా ఒంటిని చల్లబరుస్తాయండి. వీటి వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనకరణాలు ఉన్నాయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 తాటి ముంజలు, 1 స్పూన్ లెమన్ జ్యూసు, కొంచెం జీలకర్ర పొడి, మీ స్వీట్నెస్కి తగ్గట్టు హనీని యాడ్ చేసుకోండి. మేమైతే 1 స్పూన్ హనీని యాడ్ చేసాము. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ గోందు కటీరాని, 1 స్పూన్ సబ్జా గింజలు, తాటి ముంజల జ్యూస్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోందు కటీరా ఐస్ యాపిల్ షర్బత్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ బెల్లం తురుము, 5 లేదా 6 పుదీనా ఆకులు, కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. బెల్లం అనేది బాగా కరిగిపోయే వరకు వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 స్పూన్ గోందు కటీరాని, 1 స్పూన్ సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న
షుగర్ కేన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంద్ కటీరా షుగర్ కేన్ షర్బత్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. వారంలో 2 లేదా 3 సార్లు తీసుకుంటే చాలా మంచిదండి వంటికి. వీటిని 6 డిఫరెంట్ ఫ్లేవర్స్లో తయారు చేసాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.